సుభాష్ చంద్రుని బెర్లిన్ జర్మనీ ప్రభుత్వ వర్గాలలో కాని, నాజీ పార్టీ ఉన్నత శ్రేణులలో కాని తగినంత ఉత్సాహాన్ని రేకెత్తించకపోయినా జర్మనీ విదేశాంగ శాఖ కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేయబడిన సమాచార శాఖ సభ్యుల స్పందన వేరుగా ఉంది. ఈ శాఖలో జీవనోపాధి కోసం ఉద్యోగులైన వారికి తోడుగా ఎందరో నిపుణులుండేవారు. వారు బ్రిటన్, బ్రిటిష్ సామ్రాజ్యం, ఆసియా ఆగ్నేయ ప్రాంతం, అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్రలను ప్రత్యేకంగా అధ్యయనం చేసినవారు. ఆ శాఖకు అధిపతి ఆదామ్ వాన్ ట్రాట్. ఆయన ఆక్స్ఫోర్డ్ విద్యార్థి. ఆయనకు ఇండియాను గురించి బాగా తెలుసు. ఆయన డిప్యూటీ అలెగ్జాండర్ వెక్ రెండవ హోదాలో ఉన్న అధికారి. ఆయన ఇంగ్లాండ్లో బారిస్టర్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆయనకు భారతదేశం విషయాలలో సానుభూతితో కూడిన ఆసక్తి ఉంది. ఈ సమాచార శాఖ నిపుణులిద్దరూ సుభాష్ చంద్రునికి స్నేహితులయ్యారు. ఆయన ఆకాంక్షల ఎడల పూర్తి సానుభూతిని ప్రకటించారు. ఆయన ఆశయానికి ఏ విధంగా సాధ్యమైతే ఆ విధంగా యుద్ధము ఇవ్వటానికి వారి సాయశక్తులా ప్రయత్నించారు. ఇండియా స్వాతంత్ర్య సమరాన్ని గురించి జర్మనీ ప్రభుత్వ ఉన్నతాధికారులకు వివరించటం వాళ్ల కర్తవ్యమైంది. అందుకు వారు సుభాష్ సహాయాన్ని స్వీకరించారు. ఆ ఉన్నతాధికారులలో చాలా మంది చాటుమాటుగా ఆసియా ప్రజల ఎడల జాతి పక్షపాతాన్ని కలిగి ఉండేవారు. కాగా ఆ ప్రచార శాఖ అధికారులు సుభాష్కు నాజీ పార్టీ సభ్యులకు మధ్య అప్రియమైన సంబంధాలు ఏర్పడకుండా నేర్పుతో వ్యవహరించారు. సుభాష్ చంద్రునికి ఇండియాలో ఆయన వ్యక్తిత్వం, ప్రతిష్ట, స్థాయి, ఇవ్వగల హోదా, స్థానాలు సుభాష్కు జర్మనీలో లభించేట్లు చేయటం వాళ్ల కర్తవ్యమైంది. 1941 మధ్య నుండి ఒక కొత్త అంశం పరిస్థితిని సుభాష్ చంద్రునికి అనుకూలంగా మార్చింది. హెచ్చు సంఖ్యలో బహిష్కృతులైన భారతీయులు జర్మనీలో ప్రవేశించటం ప్రారంభించారు. మరొక వంక ఉత్తరాఫ్రికా యుద్ధరంగంలో చిక్కిన యుద్ధ ఖైదీలలో ఎక్కువ మందిగా ఉన్న భారతీయులను జర్మనీ తన దేశానికి తీసుకుని రావటం ప్రారంభించింది. ఈ భారతీయులందరూ మౌలికంగా బ్రిటిష్ వ్యతిరేక వైఖరిని కలిగి ఉన్నారని జర్మనీ ప్రభుత్వం తెలుసుకుంది. అయినా జర్మనీ వాళ్లు తమంతట తామే ఈ అంశాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవటానికి ప్రయత్నించలేదు. ఈ పరిస్థితిలో సుభాష్ చంద్రుని జర్మనీ ప్రవేశం జర్మనీకి ప్రయోజనకారి అయింది. ఆయన జర్మనీ రావటం, జర్మనీ విదేశాంగ శాఖ కార్యాలయంలో ఉన్న సమాచార శాఖ ఉద్యోగుల ప్రోద్బలం, జర్మనీ సైనిక నాయకులలో, జర్మనీ విదేశాంగ శాఖ ఉద్యోగులలోనూ ఒక నూతన అభిజ్ఞను కలిగించింది. తత్ఫలితంగా ఆ నూతన అంశం ఏ విధంగా వారికి ఉపయోగపడుతుందో వారికి బోధపడటం ప్రారంభమైంది. త్వరలో అదే శాఖలో ఇండియా అధ్యయన బృందం పేరుతో ఒక ఉపశాఖ ఏర్పడింది. ఆ బృందమే చివరకు ప్రత్యేక ఇండియా అధ్యయన బృందం అయింది. వాన్ ట్రాట్ మరియు వెర్తలు దాని అధిపతులు. క్రమంగా ఆ ప్రభుత్వ శాఖలోనూ జర్మనీ సైనికాధికారులలోనూ సుభాష్ చంద్రుని స్నేహితుల సంఖ్య పెరిగింది. ఆయన సంకల్పబలం అసాధారణమైనది. ఆయన చాలా విశ్వాసపాత్రుడు, చిత్తశుద్ధి కలవాడు అని వాళ్లు గ్రహించారు. ఇంకా ఆయన జర్మనీ నాజీ పార్టీ అధినేతలమని భావించేవారి వెర్రి ఆలోచనలను ఎప్పుడూ ఆమోదించడని, భారతదేశం స్వాతంత్ర్యం విషయంలో ఆయన వాళ్లకు ఎప్పుడూ లొంగడని, వాళ్లతో ఎటువంటి బేరసారాలకు అంగీకరించడని వాళ్లు గ్రహించారు. ఆయన వైఖరి అంత గట్టిది. కాగా 1941 జూన్ నెలలో జర్మనీ సోవియట్ యూనియన్ మీద దండెత్తిన వెంటనే ఇండియా దృష్టిలో జర్మనీ దురాక్రమణదారులని, ఇండియా దృష్టిలో సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తి అయిన సోవియట్ యూనియన్కే ఇండియా సానుభూతి లభించుతుందని సుభాష్ చంద్రుడు జర్మనీ విదేశాంగ శాఖకు చెప్పాడు. అప్పుడు ఆయన రోమ్ నగరంలో ఉన్నాడు. ఆయన జర్మనీ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి సమర్పించుతూ భారతదేశం స్వాతంత్ర్యం కోసం తను వేసిన పథకాలు సఫలం కావాలంటే సోవియట్ రష్యా పరోక్ష సహాయం అభిలషణీయం అని కూడా సుభాష్ జర్మనీకి తెలియజేశాడు. అంతకు పూర్వం జర్మనీ సోవియట్ యూనియన్ను యథాపూర్వ స్థితిలో, అనగా ఒకదాని మీద ఒకటి దండెత్తకుండా ఉంటాయనే ఊహతో సుభాష్ ఇండియా సైనిక బలాన్ని సైనికంగానే దెబ్బకొట్టడానికి కొన్ని పథకాలు వేసుకున్నాడు. అయినప్పటికీ అప్పుడు ఏర్పడిన అనుకూల పరిస్థితిని కూడా ఉపయోగించుకొని ఎత్తుగడల దృష్ట్యా తన గమ్యానికి కొంత దూరంగా వెళ్లాలని అనుకున్నాడు. 1941 చివర బెర్లిన్ నగరంలో తనొక స్వతంత్ర భారత కేంద్రాన్ని ఏర్పాటు చేయగల స్థితికి చేరాడు. సమర్థులు, అంకిత భావం కలవాళ్లు అయిన ఏసీసీ నంబియార్, ఎన్జీ గాన్పూలే, అబిడ్ హాసన్, ఎన్జీ స్వామి, ఎంఆర్ వ్యాస్, గిరిజా ముఖర్జీ వంటి వారు కొందరు ఆయన సహచర బృందంలో ఉన్నారు. స్వతంత్ర భారతదేశానికి రాయబార కార్యాలయం హోదా లభించింది. అందులో పనిచేసేవారికి సహృదయమైన విశేషాధికారులు లభించారు. ఆ కేంద్ర కార్యకలాపాల విభజన ఈ పద్ధతిలో జరిగింది. 1వది ఆజాద్ హింద్ రేడియో, నేషనల్ కాంగ్రెస్ రేడియో, ఇంకా ఆజాద్ ముస్లిం హింద్ల పేర రేడియో ప్రసారాలను చేయటం. 2వది ఆజాద్ హింద్ ద్వైభాషిక పత్రికకు సంపాదకత్వం వహించి జర్మన్, ఇంగ్లీష్ భాషలలో ప్రచురించటం, దానిని ఐరోపా అంతటా పంపిణీ చేయటం. అందులో భారత రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, తాత్విక, కళా రంగాలకు చెందిన సాధ్యమైనన్ని అంశాల మీద వ్యాసాలు ఉండేవి. 3వది జర్మనీలో ఉన్న భారతీయులను సంఘటితపరచటం, వారి యోగక్షేమాలను గురించి పట్టించుకోవటం. 4వది
ఐరోపా దేశాలన్నింటిలో గల స్వాతంత్ర్య భారత కేంద్రాలన్నీ కార్యకలాపాలను సమన్వయపరచటం. 5వది ఉత్తర ఆఫ్రికాలో పట్టుబడిన మాజీ భారతీయ యుద్ధ ఖైదీలతో ఏర్పాటైన స్వతంత్ర భారత సైన్యంతో సంబంధాలను నెలకొల్పి వాటిని దృఢతరం చేయటం. ఇంకా 5వది ఇక్కడ ఆగ్నేయ ఆసియా ఇండియా స్వాతంత్ర్య సమితిని ఆధారం చేసుకుని ఒక సమన్వయ కేంద్రాన్ని ఏర్పరచటం. 1942 ఫిబ్రవరి మధ్యలో సింగపూరు పతనం తర్వాత ఆ సమితికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత లభించింది. భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన తర్వాత దానిని సాంఘికంగా, ఆర్థికంగా పునర్నిర్మించే నిమిత్తం ఆ స్వతంత్ర భారత కేంద్రం ఒక ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఆ కేంద్రం తన కోసం అంటూ ఒక చిహ్నాన్ని ఏర్పాటు చేసుకుంది. ఆ చిహ్నంలో కాంగ్రెస్ త్రివర్ణ పతాకం ఉంది. దానిపైన ముందుకు దూసుకున్న పులిబొమ్మ ఉంది. ఆ కేంద్రం రవీంద్రుని జనగణమన పాటను తన జాతీయ గీతంగా ఎంచుకుంది. అంతేకాదు, ఆధునిక భారత చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆ కేంద్రం ఒక సార్వత్రికమైన సమిష్టి అభివాద పదరూపాన్ని వాడుకలో పెట్టింది. అదే జై హింద్. అప్పట్నుండి సుభాష్ చంద్రునికి నేతాజీ అనే బిరుదు సార్థకమైంది. ఈ మాటలో అనురాగం, ఆదరం రెండూ మిళితమై ఉన్నాయి. 1942 ఫిబ్రవరిలో సింగపూర్ పతనం అయిన వెంటనే నేతాజీ ఇండియాకు రేడియో ప్రసారాలు చేయటం ప్రారంభించాడు. ఆయన తన తొలి ప్రసారంలో తన దేశీయులను ఉద్దేశించి ఇలా అన్నాడు: భారతదేశం విముక్తి గడియ ఆసన్నమైంది. తనను చాలా కాలం బంధించిన బానిసత్వపు సంకెళ్లను ఇప్పుడు ఇండియా తిరగబడి చేజిక్కించుతుంది. ఇండియా విముక్తి ద్వారా ఆసియా తరువాత ప్రపంచమంతా మానవాళి మొత్తానికి ముక్తి అనే మహా గొప్ప గమ్యం వైపు నడుస్తాయి. ఇండియా సైన్యం కేవలం సేవాదళ సభ్యులతో కూడిన సైన్యం, కిరాయి సైన్యం కాదు. దేశభక్తి కలిగించిన ఉత్తేజం భారతీయ యుద్ధ ఖైదీలకు తరగతులు నిర్వహించి సుభాష్ చెప్పిన పాఠాల ప్రభావం వారిని ఆ సైన్యంలోకి తీసుకుని వచ్చాయి. అన్ని మతాల వారు, హిందువులు, సిక్కులు, మహమ్మదీయులు, పంజాబీలు, మరాఠావారు, బెంగాలీలు ఇంకా ఇతరులు ఎందరో ఆ సైన్యంలో చక్కని సమైక్యత గల బృందాలుగా కలిసిపోయాయి. వర్గ విభేదాలను, వర్ణ విభేదాలను, మత విభేదాలను మర్చిపోయారు. జర్మనీలో సంఘటితమైన ఇండియా సైన్యం ఇండియా వాయువ్య సరిహద్దు ప్రాంతంలో విప్లవాత్మకమైన పాత్రను నిర్వహించే అవకాశాన్ని సోవియట్ జర్మన్ యుద్ధం నాశనం చేసింది. అయినప్పటికీ ఆ సైన్యం 1944లో ఫ్రాన్స్ యుద్ధం రంగంలో ఆంగ్లో అమెరికన్ బలాలను ఎదుర్కొని వీరోచితంగా పోరాడింది. దూర ప్రాచ్యంలో యుద్ధం ప్రారంభమైందని ఇదివరకే చెప్పుకున్నాం. 1941 డిసెంబర్లో ప్రారంభమైన ఈ యుద్ధంలో జపాన్ సైనిక విభాగాలు అతి వేగంగా, అద్భుతంగా పురోగమించాయి. తత్ఫలితంగా 1942 ఫిబ్రవరిలోనే సింగపూరు పతనమైంది. సింగపూరు పతనం తర్వాత భారత స్వాతంత్ర్య సమరం క్షితిజనంలో ఒక నూతన ఆశారేఖ కనిపించింది. కాగా త్వరలో ప్రాచ్య దేశాలకు వచ్చి సాయుధ బలాలతో తూర్పు నుండి ఇండియాలో ప్రవేశించటాన్ని గురించి సుభాష్ ఆలోచించడం ప్రారంభించాడు. జపాన్ సైన్యాలు ఇండియాకు తూర్పు ద్వారం ముందున్న బర్మాలో తిష్టవేసి ఉన్నప్పుడు 1942 మే నెలలో జర్మనీ విదేశాంగ శాఖ మంత్రికి సుభాష్ చంద్రుడు ఈ మాటల్లో ఒక సందేశం పంపించాడు: ఇండియా రాజకీయ విముక్తిని సాధించటానికి తుదిదెబ్బ కొట్టవలసిన ముహూర్తం ఆసన్నమైంది. ఇందు నిమిత్తం నేను తప్పనిసరిగా ప్రాచ్య ప్రపంచంలో ఉండాలి. జర్మనీలో సుభాష్ ఆలోచనలు, కృషి ఇలా ఉండగా 1942 ఏప్రిల్ మేలో ఇండియాకు స్వాతంత్ర్యం ఇవ్వడాన్ని గురించి ఏమీ తేల్చకుండా యుద్ధకాలపు రాజీ ప్రతిపాదనలు అంటూ క్రిప్స్తో తీసుకుని వచ్చిన బ్రిటిష్ ప్రభుత్వపు ప్రతిపాదనలను మహాత్ముని స్ఫూర్తితో కాంగ్రెస్ నిరాకరించింది. దీనికి తోడు బ్రిటిష్ వాళ్లతో అంతిమ పోరాటానికి గాంధీ ముందడుగు వేస్తున్నాడు. ఆనాడు కాంగ్రెస్ ఆమోదించిన తీర్మానం మూలపు ముసాయిదాలో గాంధీజీ ఈ విధంగా చెప్పాడు: ఇండియా ప్రభుత్వపు సైన్యం సంఘం నుండి వేరుపడిన జనసమూహం. అది భారత ప్రజలకు ప్రాతినిధ్యం వహించదు. కాగా అది భారత ప్రజల సైన్యం కాదు. జపాన్కు ఇండియా ప్రజలతో వైరం లేదు. ఇండియాకు స్వాతంత్ర్యం లభించిన పిదప బహుశా జపానుతో రాయబారాలు నడపటమే స్వాతంత్ర్య భారత ప్రభుత్వపు తొలిచర్య అవుతుంది. ఆ విధంగా భారత జాతీయ ఉద్యమంలోని రెండు ప్రధాన స్రవంతులు క్రమేణా ఒకదానికి ఒకటి చేరువై చివరికి 1942 ఆగస్టులో ఒక బ్రహ్మాండమైన తిరుగుబాటుగా ఏకమై 1944లో ఆజాద్ హింద్ ఫౌజ్ బ్రిటిష్ ఇండియా మీద చేసిన వీరోచితమైన ముట్టడిగా పరిగణించింది. కఠోరమైన చరిత్రగతిని మార్చటం మానవాతీతమైన పని. అడాల్ఫ్ హిట్లర్ మొదటిసారి 1942 మే నెల చివరిలో సుభాష్ చంద్రుడు కలిశారు. ఆ సమావేశం సుభాష్ కు అంత సంతృప్తి కలిగించలేదు. కానీ సుభాష్ ప్రాచ్య ప్రపంచానికి వెళ్లటానికి అవసరమైన ఏర్పాట్లు చేయటానికి హిట్లర్ అంగీకరించాడు. ఆ అంగీకారమే సుభాష్ కు ఆ సమావేశం వలన వాస్తవంగా కలిగిన లాభం. సుభాష్ మరొక అపాయకరమైన ప్రయాణం చేయటానికి ఒక లోపరహితమైన పథకరచనలో జర్మనీ, జపాను నిపుణులు నిమగ్నమయ్యారు. జర్మనీ, జపాను సైనిక నిపుణుల మధ్య దీర్ఘకాలిక అతిరహస్యమైన మంతనాలు జరిగాయి. చివరికి సుభాష్ చంద్రుడు జర్మనీ నుంచి జపాన్కు ఒక జలాంతర్గామిలో ప్రయాణం చేయాలని నిర్ణయం జరిగింది.